మీరు రాజీవ్ యువ వికాస్ పథకం తీసుకొచ్చారు, గొప్ప పథకం, అది చేతులెత్తి మొక్కాల్సిన పథకం, దానికి కాదని లేదు. కానీ ఇలా దళిత బంధు ఇస్తారా అయ్యరా, దళిత బంధు ఇస్తారా అయ్యరా, బీసీ బంధు ఇస్తారా అయ్యరా, గిరిజన బంధు ఇస్తారా అయ్యరా, ఇటువంటి పథకాలకు నాంది పలుకుతారా పలకరా, దానికి సమాధానం కూడా చెప్పుండి, దానికి సమాధానం కూడా చెప్పుండి. మీరు చెప్పగలుగుతారా? అదొకట. 2000 రూపాయల నుంచి మేము 4000 రూపాయలు చేస్తాం పెన్షన్లు అని చెప్పేసి చెప్పిండ్రు. ఎంతమందికి ఇచ్చారు 4000 రూపాయల పెన్షన్లు అన్నది? ఈ వృద్ధులకు, లేకపోతే వితంతువులకు, లేకపోతే ఈ వికలాంగులకు మీరు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఎస్, మీరు చెప్పారు అధికారంలో వచ్చిన 100 రోజుల్లో మేము పూర్తి చేస్తామని చెప్పారు. December 9 అన్నారు, ఇంకోటి అన్నారు, ఇంకోటి అన్నారు, ఇంకోటి అన్నారు. ఇలా చూసుకుంటే దాదాపు 15 నెలలు దాట వస్తూ ఉంది. ఇంకెప్పుడు చేస్తారు మీరు ఈ పథకాలను? ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ చేస్తారు? పథకాలను ఆశ చూపి అలా అధికారంలోకి వచ్చి వాటి గద్దె మీద కూర్చొని మీరు కమిషన్లలోనే మునిగి తేలుతా ఉన్నారు తప్పించి అలా తెలంగాణ ప్రజల కష్టాలను పట్టించుకునే నాదుడే లేకుండా పోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఉంచుతా ఉన్నారు. ఈ పార్టీ నాయకుడు, ఆ పార్టీ నాయకుడు అని కాకుండా ఎవరైతే అన్యాయం చేస్తారో, ఎవరైతే మాటలు చెప్పి అలా మోసగించారో వాళ్ళను ఉంచుతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఇలా అబద్ధం అయితే ఎవరు వస్తారో రండి, వాళ్ళని తీసుకొని పోయి నేను కూడా వస్తా, KRTV మైక్ తీసుకొని వస్తా, విందాం ఒకసారి, వాళ్ళ మాటలు విందాం ఒకసారి.